మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం తీసుకుందాము. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఈ యొక్క వాగ్దానం దేవుడు మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు, తోడై ఉంటాడు. నిత్యం మనకు దేవుడు సహాయము చేస్తాడు. మనకేమీ కూడా తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిని దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు. మనకు కావాల్సినవిలన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. నిత్యము దేవుడు మనల్ని చూస్తున్నాడు. నిత్యం మనకు కావాల్సినవిలన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని శక్తిమంతులుగా, బలవంతులుగా నిలబెడతాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మన అనుక్షణం కూడా కాపాడుతాడు, రక్షిస్తాడు, భద్రపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎన్నడూ కూడా దేవుడు విడువడు, ఎడబాయడు. నిత్యము దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఏ విషయంలో కూడా భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. దిగులు పడకు, జడియకని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతి విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో మనము ప్రతిదీ కూడా మనకు కావాల్సినవిలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవులను దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. బలహీనతను దేవుడు తొలగిస్తాడు. మాకు తన బలమును, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. అపాయం నుండి, ప్రమాణ దేవుడు తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి. దివారాత్రులు మనం దేవుడిస్తున్న మేలను బట్టి స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, దేవుణ్ణి గణపరిచేవారిగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు, మనల్ని వర్ధిలా చేస్తాడు. మనకు కావాల్సిన ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు, మనల్ని అభివృద్ధి పొందిస్తాడు. మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి మన ప్రియులుగా మనము జీవించాలి. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. తన నిత్యం నాయన మాకు తోడుగా నడిపించే దేవుడు నాయన. మాకు ఏది తక్కువ కాకుండా ప్రభ నాయన సమృద్ధిని దయచేవాడు, మళ్ళీ పోషించేవాడవు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు, ధైర్యపరిచేవాడు నాయన. అయ్యా మాకు మేలు చేసే దేవుడు, సమృద్ధి దయచేసే దేవుడు, మళ్ళీ పోషించేవాడవు తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన ప్రతిభలు మాకు అనుగ్రహించే దేవుడవు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అన్ని విషయాల్లో ప్రభా ఆస్వాదించే దేవుడో, దీవించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మా జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడో ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా అభివృద్ధిపరచేవాడు, ఆశ్రయించేవాడవు నాయన, దీవించేవాడవు ప్రభా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి మాకున్న ప్రభ నాయన. అయా తండ్రి బెణతలన్నీ ప్రభా తొలగించి ప్రభా. అయా నీ బలం, నీ శక్తి మాకు అనుగ్రహించేవాడు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా మేము చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి ప్రభా నాయన. అయా దివారాత్రులు ప్రభా నీ మాటలు మేము ధ్యానించాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తను నీకు ఇష్టలుగా జీవించాలి దేవా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. తాను నీకు వందనాలు దేవా నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మా దేశాన్ని కనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికి ఉన్న బాల సమస్యలని తొలగించండి ప్రభా. తన నీకు స్తోత్రాలు నాయన. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలయ్యా. తననికి స్తోత్రాలు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని
యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థనగా మనకు సమృద్ధిని దయచేస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.